డాక్టర్ యోగేంద్రనాథ్ గారు చారిటీస్ ద్వారా ఆశ్రమాన్ని నడిపిస్తున్నారు. వెంటనే అరవింద్ను అక్కడికి తీసుకువెళ్దాం. మన ఆఫీస్ లాకర్లో ఈ 30 కోట్లు పెట్టి తాళాలు తీసుకో. అయ్యో, వాటర్ వేస్ట్ అయిపోతున్నాయి. ఎవరమ్మా నువ్వు? నమస్తే సార్. నమస్తే అమ్మా. నా పేరు అలివేని. ఆఫీస్ అసిస్టెంట్ పోస్ట్ కోసం అప్లై చేసుకుంటే ఈరోజు రమ్మన్నారు. సూర్యనారాయణ నీతో మాట్లాడాడు కదా? అవును సార్. లోపలికి వచ్చాక నన్ను కలవాలి కదా. ఇక్కడేం చేస్తున్నావమ్మా? సార్, అది నేను లోపలికి వస్తుంటే వాటర్ వేస్ట్గా వెళ్తున్నాయి. అందుకే వాటర్ పైప్ చెట్టు పాదులోకి తీసుకొచ్చి పడుతున్నాను. రామ్మా. సార్, ఒక్క నిమిషం. సార్, నా క్వాలిఫికేషన్ చూస్తారా? నీ క్వాలిఫికేషన్ ఇందాక చూశాను కదమ్మా. నీ ఫైల్ చూడక్కర్లేదు. మీదే ఊరమ్మా? మాది పక్కనే దోసకాయలపాలెం సార్. ఎలా వచ్చావు? రేగు దాటి సైకిల్ మీద వచ్చాను సార్. మరి ఇంట్లో ఉద్యోగం గురించి చెప్పావా? ఓ, చెప్పాను సార్. మా ఇంట్లో అందరూ హ్యాపీగా ఫీల్ అయ్యారు. అయితే ఈ నేచర్ క్యూర్ సెంటర్ గురించి నీకు పూర్తిగా తెలుసన్నమాట. నాకు మీరిచ్చే జీతం ముఖ్యం కాదు సార్. ఇక్కడ పనిచేయడం ముఖ్యం, అంతే. గాడ్ బ్లెస్ యూ. నీ ఇష్టం వచ్చినంత కాలం నువ్వు ఇక్కడ పనిచేయచ్చు. గో అహెడ్. థ్యాంక్ యూ సార్. ఆఫీస్లో సూర్యనారాయణ ఉంటాడు. నీ జీతం గురించి తన అన్ని వివరాలు చెప్తాడు. వెళ్ళు. థ్యాంక్ యూ సార్. నమస్తే యోగేంద్రనాథ్ గారు. నమస్తే అమ్మా. నమస్తే అండి. నేను రత్నప్రభాదేవి గారి కోడల్ని. తెలుసమ్మా.
మీ అత్తయ్య గారు ఫోన్ చేసి అంతా చెప్పారు. ప్లీజ్ రండి. మా అరవింద్ గురించి తన ప్రాబ్లం ఏంటో మీకు క్లియర్గా అర్థమైందనుకుంటా కదా యోగేంద్ర గారు? అర్థమైందమ్మా. త్రిష అనే అమ్మాయి మా ఆస్తి ఐశ్వర్యం కోసం అరవింద్ని ప్రేమించినట్టు నటించింది. బట్ సిన్సియర్గా ప్రేమించిన మా అరవింద్ మాత్రం చాలా సఫర్ అవుతున్నాడు. చెడు విషం లాంటిదమ్మా, ఒక్క చుక్క చాలు. సూసైడ్ నుంచి తనని ఎలాగో కాపాడుకున్నాం. కుదుట పడతాడనుకుంటే తను ఇంకా డిస్టర్బ్ అవుతున్నాడు. చూడమ్మా, శవానికి వైద్యం చేస్తే అది వైద్యానికి ఎలా స్పందించదో అలాగే మనిషి కూడా అంతే. తనకు కావాల్సింది దొరక్కపోతే కంగారు పడతాడు. దొరుకుతుందని ఊహించింది అందకుండా పోతే కలవరపడిపోతాడు. అనుకున్నట్లుగా జరగకపోతే హర్ట్ అవుతాడు. అవును యోగేంద్రనాథ్ గారు, తను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి మోసాన్ని అరవింద్ తట్టుకోలేకపోయాడు. అందుకే అమ్మాయిల్ని అసహించుకుంటున్నాడు. పాపం పర్సనల్గా చాలా డిస్టర్బ్ అయ్యాడు. నేను కోడలుగా ఇంట్లో అడుగుపెట్టిన తర్వాత వదినా వదినా అంటూ నాకు చాలా దగ్గరయ్యాడు. మా ఫ్యామిలీలో తను డిఫరెంట్ పర్సన్ అయితే, కానీ నాకెందుకో పసిపిల్లలాగే కనిపిస్తాడు. త్రిష వల్ల డిస్టర్బ్ అయి కాన్సన్ట్రేషన్ కోల్పోయాడు. సడన్గా కోపం రావడం, అమ్మాయిలంటే అసహించుకోవడం, ఇవన్నీ అబ్జర్వ్ చేశాం. మీ దగ్గరికి వస్తే తనలో మార్పు వస్తుందన్న నమ్మకంతో తీసుకొచ్చాను. మీరు అరవింద్ని ఇక్కడికి తీసుకొచ్చి చాలా గొప్ప పని చేశారు. మీ మరిది మీద మీకున్న శ్రద్ధ, ప్రేమాభిమానాలే తనని మామూలు మనిషిని చేస్తాయమ్మా. మీ మధ్య తల్లి బిడ్డల అనుబంధం ఉంది. ఆ బంధాన్ని గౌరవించి మీరు అరవింద్ని ఇక్కడి దాకా తీసుకొచ్చారు. అక్కడే ట్రీట్మెంట్ మొదలైందమ్మా. అనుబంధం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, జీవితంలో చిన్న చిన్న విషయాల పట్ల శ్రద్ధ తీసుకోవటం ఒక బాధ్యతగా స్వీకరించాలి. అందులోనే ఆనందాన్ని పొందటం నేర్చుకోవాలి. అప్పుడే లైఫ్ మీనింగ్ఫుల్గా ఉంటుందమ్మా. అవును మాస్టర్, మీరన్నది నిజమే. అరవింద్ ప్రేమ అనే బంధంలో ఓడిపోయాడు. కానీ లైఫ్లో ఇంకా చాలా బంధాలున్నాయని, వాటికి చాలా ఇంపార్టెన్స్ ఉందని తనకి తెలియాలి కదా. మీరు నేర్పించే ధ్యానం వల్ల తను పోగొట్టుకున్న ఏకాగ్రతను తిరిగి తెచ్చుకుని రికవర్ అవ్వాలి మాస్టర్. నువ్వు అనుకున్నట్టుగానే అరవింద్ను క్యూర్ చేసి నీ బిడ్డ నీకు అప్పచెప్తానమ్మా. ఆ నమ్మకంతోనే మీ దగ్గరికి వచ్చాను మాస్టర్. ఒక్కొక్కసారి ప్రపంచంలో అనుబంధానికి మించిన గొప్ప ట్రీట్మెంట్ ఏముందనిపిస్తుంది మాస్టర్. నిజమేనమ్మా. బంధాలు, అనుబంధాలు పట్ల నెగ్లిజెన్సీ వల్లే మనిషి మానసికంగా బలహీనమవుతున్నాడు. దానికి మందు ఏకాగ్రత, ధ్యానం. అందుకే ఏ చిన్న రిలేషన్ని కూడా నెగ్లెక్ట్ చేయకూడదు. పారబోసే మురికి నీళ్లు కూడా నిప్పు నార్పడానికి పనికొస్తాయి కదమ్మా.
ఏయ్, సైకిల్ సింపుల్ గా చూడ్డానికి భలే ఉంది. సైకిల్ ఎక్కి ఎన్ని రోజులైందో. దేవుడి సృష్టిలో ఏ తప్పు లేదమ్మా, మనిషి దృష్టిలోనే తప్పుంది. అయ్యో, నా సైకిల్! ఏమైందమ్మా? నా సైకిల్ ఎవరో దొంగలు ఎత్తుకెళ్లారండి. ఇక్కడ ఎవరు దొంగతనం చేయరమ్మా. నీ సైకిల్ ఇంకో చోట ఎక్కడైనా ఉంటుంది, నువ్వేం కంగారు పడకు. అయ్యో లేదు సార్, నా సైకిల్ ఎవరో ఎత్తుకెళ్లారు. యోగేంద్రనాథ్ గారు, అరవింద్ మనసు బాగా గాయపడింది. అమ్మాయిలంటే ద్వేషం పెంచుకున్నాడు. ఎలాగైనా యాటిట్యూడ్ని మార్చాలి. అరవింద్లో మీరు కోరుకున్న మార్పును ఖచ్చితంగా చూస్తారు. ఆ నమ్మకం నాకుంది యోగేంద్రనాథ్ గారు. వారం రోజుల పాటు అరవింద్ని ఇక్కడే ఉంచాలి. అలాగే యోగేంద్రనాథ్ గారు, నేను అరవింద్తో మాట్లాడతాను. వావ్, కారులో కంటే సైకిల్ మీద వెళ్తుంటే భలే మజాగా ఉంది. రోజు 50 మందికి టిఫిన్ ప్రిపేర్ చేయాలి, అలాగే 100 మందికి భోజనం ప్రిపేర్ చేయాలి. వాటికి కావాల్సిన సరుకులు, అకౌంట్స్ అన్నీ చూసుకోవాలి. ఆశ్రమంలో కూడా దొంగ సచ్చినలు ఉంటారా ఏంటి? అనవసరంగా సైకిల్ తెచ్చాను. అది కాస్త పోతే మొదటి రోజు ఉద్యోగానికి వెళ్ళి సైకిల్ పోగొట్టుకున్నావా అని అమ్మ ఎగతాళి చేస్తుంది. ఇప్పుడెలా? అలివేణి గారు, మీరు వింటున్నారా? వింటున్నాను సూర్యనారాయణ గారు. మీకు ఎలాంటి అవసరం వచ్చినా మా అత్తయ్య గారికి ఫోన్ చేయండి. తను మీకు కావాల్సిన అమౌంట్ డొనేట్ చేస్తానన్నారు. మీలాంటి మంచి మనసున్న వాళ్ళ వల్ల ఈ ఆశ్రమానికి ఎలాంటి లోటు రాదమ్మా. ఈ సైకిల్ ఎవరిదో కానీ థ్యాంక్స్. మాస్టర్, చెప్పరవింద్. నేనెప్పుడో చిన్నప్పుడు ఒకసారి ఇక్కడికి వచ్చినట్టు గుర్తు. అవునా రవింద్, మీ అమ్మతో చిన్నప్పుడు ఇక్కడికి వచ్చావు? ఎస్, నాకు గుర్తుంది వదినా. అమ్మో, నా సైకిల్ ఇందాక ఇక్కడ లేదు. ఇప్పుడెక్కడి నుంచి వచ్చింది? ఎవరో నా సైకిల్ని కొట్టేయాలని చూస్తున్నారు. ఇక్కడ అస్సలు పెట్టకూడదు. ఒక వారం రోజులు ఇక్కడే ప్రశాంతంగా ఉంటాను ప్లీజ్. అలాగే, నీ ఇష్టం అరవింద్. మాస్టర్, ఆశ్రమంలో సైకిల్ ఉంది, అది ఎవరిది? ఇక్కడ ఒక సైకిల్ ఉండాలి కదా. సైకిల్ ఏంటి అరవింద్? ఏం లేదు వదినా, ఏం లేదు. నా మాట మీద గౌరవంతో ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అరవింద్. అయ్యో వదినా,
నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. సరే అరవింద్, నేను బయలుదేరుతాను. పదండి వదినా. వస్తానండి. మంచిదమ్మా. రండి వదినా. వదినా, అన్నయ్య జాగ్రత్త. అలాగే అరవింద్. బాయ్. బాయ్ అరవింద్, జాగ్రత్త. అలివేణి అక్క, డ్రైవర్ ఒకసారి ఆపు. నా పిచ్చి కానీ అలవే నాకు ఇక్కడెందుకు ఉంటుంది? అరవింద్, మనకు బాధ కలిగినప్పుడు ఆ దేవుడు ఎందుకు ఇలా చేశాడని బాధపడద్దు. ఎందుకంటే నువ్వనుకున్నప్పుడు నీకు కావాల్సింది దేవుడు ఇవ్వలేదంటే నీకు నచ్చిన ఇంకో చోట నీకు నచ్చినట్టుగా ఏదో ఒకరోజు ఖచ్చితంగా ఇస్తాడు. రే, ఏమైందిరా? పెట్టెలో పుర్రే. రే, నిన్ను ఈ రూంలోకి రావద్దని చెప్పాను కదా. వజ్రాలు వైడూర్యాలు ఉన్నాయని వచ్చాను. పిచ్చోడా, అంత విలువైనవి ఇక్కడెందుకు పెడతారు? మరి నన్నెందుకు ఈ రూంలోకి వెళ్ళొద్దన్నావు? ఈ పెట్టెవైపు నేను కూడా 2-3 సార్లు వచ్చి ఓపెన్ చేద్దామనుకున్నా. ఇందులో నుంచి ఏవో ఆత్మల శబ్దాలు మాటలు వినిపించేసరికి భయపడ్డాను. ఆత్మలు దయ్యాలా? అందుకే వద్దన్నాను. అమ్మో, దెయ్యాలు ఆత్మలా? నేను వెళ్ళొస్తాను. రేకుండా ఆగరా. రే, నేను శ్రోతపై పడిపోయి లేచాను. తరువాత మళ్ళీ నేను శ్రోతపై పడిపోయాను. అప్పుడు నేను లేచినప్పుడు ఆ టైంలో ఎవరో వ్యక్తి లోపలికి వచ్చాడు. నాకు సరిగా గుర్తులేదురా. లేలగా చూశాను. ఏమోరా, నేను వస్తాను. మేడం నమస్తే. సెక్యూరిటీ, నీతో పాటు రేపటి నుంచి ఇంకొక 4 సెక్యూరిటీని పెంచండి. హలో హలో మేడం, ఒక తప్పు జరిగిపోయింది మేడం. ఏంటి? మేడం, అది